ఇది షాపింగ్ వీడియో అయితే అస్సలు కాదు. చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. సో, ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ విక్షాస్ హ్యాపీ వరల్డ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది షాపింగ్ వీడియో కాదన్నాను. మరి ఎన్ని ఐటెమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా? ఇది అసలు స్పాన్సర్డ్ వీడియో కూడా కాదండి. ఇవి మనం షాపింగ్ చేసినప్పుడు గానీ, ఆర్ ఎల్స్ మనం ఏమైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు గానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా! సో, అలాంటియి అనమాట. నేను ఎప్పుడో దాచిపెట్టాను. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అయ్యి ఉంటుంది. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు నేను ఇవన్నీ కొత్త ఐటెమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్‌లో పెట్టేసాననమాట. సో, మళ్ళీ ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఇలా బయటపడ్డాయి. ఫస్ట్ ఈ హెడ్ ఫోన్స్ అనమాట. మంచిగా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. నిజంగా షిఫ్ట్ చేసినప్పుడు కూడా వీటికి ఏమి డ్యామేజ్ అయితే ఏం కాలేదనమాట. వీటికి మంచిగా బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చేసాడు. ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చాడు. మ్యూజిక్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ మనం అమెరికన్ టూరిస్ట్ కానీ ఇలాంటి బ్యాగ్స్ కొంచెం కాస్ట్లీ బ్యాగ్స్ కొంటాం కదా! సో, అలాంటి ట్రావెలింగ్ పర్పస్ కొన్నప్పుడు నాకు ఇలా బ్యాక్ ప్యాక్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు 2 డేస్‌కి ఎక్కడైనా స్టే చేయడానికి కూడా మంచిగా మనం బట్టలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ల్యాప్‌టాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ర్యాక్ అయితే ఇచ్చేసాడు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉందనమాట. మనం లెంత్ కూడా మంచిగా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. చూసారా ఎంత పెద్దగా అనిపిస్తుందో బ్యాగ్ అయితే. మంచిగా 2 డేస్‌కి అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సో, మీకెలా అనిపిస్తుంది? నిజంగా కదా! చాలా బెటర్ అనిపిస్తుంది. కొన్ని అయితే క్వాలిటీ అయితే మనకి ఫ్రీగా ఇచ్చేయి క్వాలిటీ బాగోవంటారు. బట్ కొన్ని ఐటెమ్స్ అయితే నిజంగానే వర్త్ అనిపించింది. నాకైతే బాగా నచ్చింది బ్యాగ్ అయితే క్వాలిటీ విషయంలో అయితే. నెక్స్ట్ అయితే ఈ తావా అనమాట. మన ఫ్రై పాన్స్ ఉంటాయి కదా! చూడడానికి ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మనకి వీడియోలో అయితే కానీ చాలా చిన్నదే అనమాట. మనకేంటంటే ఇండక్షన్ బేస్ ఉన్నదైతే ఇచ్చాడనమాట. సో, ఇండక్షన్ బేస్డ్ అంటే ఓన్లీ ఇండక్షన్ స్టవ్ మీదే పెట్టాలని ఏం కాదు. మనం నార్మల్ గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇండక్షన్‌కి సంబంధించింది ఏంటంటే సెపరేట్ బేస్ ఉన్నవి ఉంటాయన్నమాట. సో, వాటి మీద కుక్ చేసుకోవచ్చు. అవే మాత్రం వాటికి ఇండక్షన్ స్టవ్‌కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో, అలాంటి బేస్ ఉన్నదైతే నాకు వచ్చిందనమాట. చాలా క్యూట్‌గా ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే మనకి నాన్ స్టిక్ అనమాట. సో, క్వాలిటీ అయితే చాలా బాగుందనిపించింది. నాకు ఇప్పుడైతే ఇది నీడే అనమాట. సో, అందుకే బయట తీసి వాడేద్దామని ఫిక్స్ అయిపోయాననమాట. ఇంత మంచిగా బయటకొచ్చిన తర్వాత మనం వాడుకుంటూ ఉంటాం. అసలు క్యూరియాసిటీ కదా మనకి. ఎప్పుడు వాడేద్దాం అనిపిస్తది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడైతే మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారుగా ఆ టైంలో మనకేంటంటే ఈ ఫ్లాస్క్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో 2 ఫ్లాస్క్స్ అయితే ఇచ్చారు. ఒకటి నేను తీసుకున్నాను. ఇంకోటి మా రిలేటివ్స్‌కి ఇచ్చాననమాట. సో, ఇదైతే బ్లూదైతే నా దగ్గర ఉండిపోయింది. చాలా బాగుంది ఫ్లాస్క్, టీ ఫ్లాస్క్ అయితే. ఇప్పటివరకు ఇది యూజ్ చేసే అవసరం అయితే నాకు రాలేదనమాట. సో, అందుకే మళ్ళీ జాగ్రత్తగా లోపల ప్యాక్ చేసేసాననమాట. నెక్స్ట్ వీటిలో మీకేది ఐటెమ్ నచ్చింది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇలా తీసుకున్నప్పుడు బాగా యూజ్‌ఫుల్ ఐటెమ్ ఏమైనా ఉందా? మీకు నచ్చింది అలాంటిదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టీల్‌ది ఉంది కదా! ఈ స్టీల్‌ది అనమాట. ఏదో ఫంక్షన్‌లో మనకి జ్ఞాపకార్థంగా ఇచ్చారు. నేనైతే బాగుంది కదా! అందరూ స్టీల్ యూజ్ చేయండి, నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు అంటున్నారు కదా! సో, ఇది చాలా మంచిగా ఉందని చెప్పి నేనైతే ఇది జాతీయం చేస్తాననమాట మా ఇంట్లో వాళ్ళది. సో, నాకు అది ఇలా యూజ్ అవుతుంది. సో, దీని మీద కూడా నేను ప్రయోగం అయితే చేస్తాననమాట. నెక్స్ట్ అయితే ఈ ఇన్స్టా ఎయిర్ ఫ్రైయర్ అయితే నేను తీసుకున్నాను. మనకి గ్యాస్ షార్టేజ్ ఉంది కదా! ఆ టైంలో తీసుకున్నాను. బట్ ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసి ఎలా ఉందో కూడా చెక్ చేయలేదనమాట. అంత బద్ధకం మనకి. నెక్స్ట్ ఏంటంటే నేను రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి అయితే వెళ్ళాను. సో, అప్పుడైతే నాకు ఈ రిటర్న్ గిఫ్ట్ కింద ఇది ఇచ్చారనమాట. నేను ఫస్ట్ ఏంటంటే బెడ్‌షీట్ కూడా ఇస్తారా రిటర్న్ గిఫ్ట్ అనుకున్నాను నేను. ఓపెన్ చేస్తే నిజంగా షాక్ అయ్యాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి సోఫా మీద గానీ ఆరెల్స్ దివాన్ కాట్ మీద గానీ కవర్స్ వేస్తాం కదా పాడవకుండా. సో, అలాంటిదనమాట. 2 షేడ్స్ ఉంటాయి మనకి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ఇలా బిగ్ ఫ్లవర్స్ ఉన్నది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా స్మాల్ ఫ్లవర్స్. మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే ఇలా 2 షేడ్స్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని డేస్ ఒక సైడ్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని డేస్ ఇంకో సైడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఈ ఇన్స్టా ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా! ఆ టైంలోనో లేకపోతే నేను ఐ థింక్ షాపింగ్ చేసినప్పుడు అనుకుంటా రిలయన్స్ ట్రెండ్స్‌లో నాకైతే ఈ మిల్టన్ వాడిది ఈ క్యారియర్ అయితే వచ్చిందనమాట. సో, ఇదివరకైతే కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళేదాన్ని నేనైతే. సో, ఇప్పుడైతే నేను దీంతో అంత అవసరం లేదు కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసి అయితే పెట్టేసాను. దీనికైతే 3 బాక్సెస్ ఇచ్చారు. 2 స్టీల్ బాక్సెస్, 1 ప్లాస్టిక్ అనమాట. నెక్స్ట్ ఒక ఫోర్క్ ఒకటి, నార్మల్ స్పూన్స్ అనమాట. స్పూన్స్ అంత ఏం క్వాలిటీ ఏం బాలేదు. మీకు వీటన్నిటిలో ఏది నచ్చిందైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా డిఫరెంట్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనే థాట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.